తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ని ప్రకటించడం జరిగింది. ఇందులో ఎవరెవరికి అవార్డ్స్ వచ్చాయని వింటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా పండుగ చేసుకుంటారు. సో ముఖ్యంగా ఇప్పటి వరకు నేషనల్ అవార్డ్స్ కావచ్చు, నంది అవార్డ్స్ కావచ్చు, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కావచ్చు, ఇలా ఎన్ని అవార్డ్స్ ఉన్నప్పటికీ కూడా గద్దర్ అవార్డు అనేది చాలా అంటే చాలా స్పెషల్ అన్నమాట. సో ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా గద్దర్ గారిని ఎప్పుడు కూడా స్మరించుకుంటూనే ఉంటారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ఆయన చేసినటువంటి పోరు కావచ్చు, ఆయన పాటుకున్నటువంటి శక్తి కావచ్చు, ప్రతి ఒక్కరి మనసుని తట్టి లేపినటువంటి గొంతు ఎవరిదైనా ఉందంటే ఖచ్చితంగా కూడా ఇప్పటికీ తలుచుకునే పేరు గద్దర్ గారి పేరు మాత్రమే. సో అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లు ఖచ్చితంగా మర్చిపోకూడదు, ఎప్పటికీ కూడా సజీవంగానే ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ తెలంగాణనే కాదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్లకు గద్దర్ పేరిట అవార్డ్స్ ఇవ్వాలని ఎప్పటి నుంచో కూడా మన ప్రభుత్వం అనుకుంటూనే ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఈ గద్దర్ అవార్డ్స్కి సంబంధించి 1248 సో మొత్తానికైతే ఈ గద్దర్ అవార్డ్స్కి సంబంధించి ఓవరాల్గా 1248 నామినేషన్స్ రాగా అన్నిటినీ కూడా జ్యూరీ మెంబర్స్ అందరూ కూడా పరిశీలించి ముఖ్యంగా జయసుధ గారు మాత్రం ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది అవార్డ్స్ అన్నిటి కూడా. సో అందులో ముఖ్యంగా చూసుకుంటే ఉత్తమ సినిమా అంటే బెస్ట్ సినిమాగా మాత్రం కల్కి 2898 AD ఈ సినిమాకు రావడం జరిగింది. సో అన్నిటికన్నా మోస్ట్ అవైటెడ్ న్యూస్ ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ గద్దర్ అవార్డ్స్లో కూడా బెస్ట్ యాక్టర్ అవార్డు అల్లు అర్జున్ గారికి రావడం జరిగింది. అది కూడా పుష్ప 2 సినిమాకి గాను. సో ఆల్రెడీ పుష్ప సినిమాకి ఆయనకు నేషనల్ లెవెల్లో కూడా అవార్డు రావడం జరిగింది, ఆ సినిమాకి రావడం జరిగింది. సో ఇప్పటి వరకు పుష్ప 2 సినిమా బ్రేక్ చేయని రికార్డ్స్ అంటూ ఏవి కూడా లేవు. ఓన్లీ టాలీవుడ్లోనే కాదు, బాలీవుడ్లో కూడా 100 సంవత్సరాల రికార్డ్ని బ్రేక్ చేశారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమా ఇదే అని. సో మొత్తానికి అన్ని కేటగిరీస్లో కూడా మ్యూజిక్ పరంగా కావచ్చు, నటన పరంగా కావచ్చు, నరేషన్ పరంగా కావచ్చు, దర్శకత్వం అన్ని కేటగిరీస్లో కూడా పుష్ప 2 సినిమా ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటినీ కూడా బ్రేక్ చేసింది. సో ఇప్పుడు కూడా ఉత్తమ యాక్టర్గా బెస్ట్ యాక్టర్గా అల్లు అర్జున్కే రావడం జరిగింది. బెస్ట్ యాక్ట్రెస్గా నివేదా థామస్ గారికి, బెస్ట్ సింగర్గా శ్రేయా ఘోషల్ గారికి. సో ఈ విధంగా చాలామందికి అయితే వాళ్ళ కేటగిరీస్లో నాగవంశీ గారు ఉన్నారు. అదేవిధంగా కమిటీ కుర్రాళ్ళు సినిమాకి సంబంధించి దర్శకుడికి వచ్చింది. సో ఈ విధంగా మనకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా బీమ్స్ గారికి. సో ఈ విధంగా అన్ని కేటగిరీస్లో కూడా గద్దర్ అవార్డ్స్కి సంబంధించినటువంటి అవార్డ్స్ని మాత్రం ప్రకటించడం జరిగింది. సో మరి జయసుధ గారు, దిల్ రాజు గారు, మిగతా జ్యూరీ మెంబర్స్ అందరూ కూడా ప్రెస్ మీట్లో పాల్గొని మాత్రం ఈ అవార్డ్స్ని అంటే ఎవరెవరికి అవార్డ్స్ వచ్చాయి, ఏ కేటగిరీస్లో ఎవరు విన్నర్ అయ్యారు అనే విషయాలన్నిటి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఈ అవార్డ్స్ ప్రకటించినప్పటి నుంచి కూడా ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అది కూడా గద్దర్ గారి పేరిట అవార్డ్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఉన్నారు. తొందరలోనే ఈ యొక్క అవార్డు ఫంక్షన్ని చాలా గ్రాండ్గా నిర్వహిస్తాం, చాలా గ్రాండ్గా అవార్డ్స్ అందజేస్తామనే విధంగా కూడా చెప్పడం